నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతుంది. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడం, ఉద్యోగాల కల్పన, అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకెళ్తుంటే, కానీ వైసీపీ మాత్రం రాష్ట్రం అప్పుల కుప్పగా తయారవుతుంది, ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్న పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి వచ్చిన 6 నెలల్లో ఆయన ఇచ్చిన నవరత్నాల హామీని ఎంత మేరకు నెరవేర్చారు? మరి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత 6 నెలల్లో ఎంతటి పురోగతి ఉంది? అలానే 2 ప్రభుత్వాల మధ్య కూడా బేరీజ్ వేసే ప్రయత్నం ఈరోజు డిబేట్లో చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి, పోలవరం ముందుగా 2 కళ్ళుగా ఈసారి నేను ఎట్లయినా రెండింటిని పూర్తి చేస్తానని చెప్పి చంద్రబాబు ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇది ఎలా ఉందో అలాగే ఇచ్చిన హామీలను, అంటే సూపర్ 6 కావచ్చు, అలాగే కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్న పరిస్థితి. సో ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏంటి, మీరేం చెప్తారు? మామూలుగా సాధారణ పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ని కంట్రోల్ చేయటానికి కనీసంలో కనీసం 6 సంవత్సరాలు పడుతుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన దురంధరుడు కాబట్టి 6 నెలల్లో అసలు అంటే ఇంకా గుంతలు పూడ్చలేదు, కానీ ఆ ఆనవాళ్ళు లేకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన ఆనవాళ్ళు లేకుండా చేయటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఏం చేశాడంటే, తన దుష్పరిపాలన ప్రజలు బాగా గమనించాలి అన్న ఉద్దేశంతో ప్రతి రోడ్డు మీద గుంతలు పెట్టాడు. ఆ గుంతలు పూడ్చటం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అంటే మెయిన్ టార్గెట్ సంక్రాంతికి వచ్చేవాళ్ళు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి, బెంగళూరులో ఉన్నారు కొంతమంది, హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు, చెన్నైలో కొంతమంది, వాళ్ళందరూ సొంత ఊరికి వస్తారు ఆంధ్రప్రదేశ్కి. వచ్చినప్పుడు వాళ్ళకి గుంతలు లేని రోడ్లు కనపడాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు. జనరల్గా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇటువంటి టార్గెట్లు పెట్టుకోడు. ఎందుకంటే అవి కంప్లీట్ చేయటం కష్టం. చాలా ఒక డిపార్ట్మెంట్ కాదు, చాలా డిపార్ట్మెంట్లని సింక్రనైజ్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి, అన్నీ చేయాల్సి ఉంటుంది. ఫండ్స్ తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ఫండ్స్ ఉన్నాయో తెలియదు. అటువంటి టార్గెట్ కష్టమైన, రోడ్ల మీద గుంతలు పోసడమే కదండి ఎవరైనా చేస్తారు అంటారు చాలామంది, కానీ దట్ ఈజ్ ది అప్హిల్ టాస్క్ అన్నమాట. అటువంటి కష్టతరమైన పనిని చంద్రబాబు నాయుడు ఇప్పటికే చేసేసాడు కంప్లీట్గా. దాదాపు 80% రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 20% వేస్తే రాష్ట్రం అద్దంలాగా మెరిసిపోతూ ఉంటుంది. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు పోలవరం అసలు ఆ డయాఫ్రమ్ వాల్ని జాగ్రత్తగా మన కళ్ళకి అద్దాలు కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చి 2020లో వరదలు వచ్చి కొడితే దాని వైపు కూడా చూడలేదు. ఎంత దుర్మార్గపు పాలన అంటే, డయాఫ్రమ్ వాల్ని కాపాడుకోలేకపోవటం అనేది అత్యంత దురదృష్టకరం. అదేవిధంగా అమరావతిలో తుమ్మ చెట్లు మొలిపించడం, సర్కారీ తుమ్మ అంటారు, మా సైడ్ అంతా సర్కారీ తుమ్మ, ఇంతలో ముళ్ళు ఉంటాయి. అటువంటి ముళ్ళ చెట్లు అవి ఎడారిలో పెరుగుతాయి. అటువంటిది మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఆ జరీ భూముల్లో కూడా తుమ్మ చెట్లు మొలిపించిన ఘనుడు మన జగన్మోహన్ రెడ్డి. వాటిని తీసేయటానికి చాలా యుద్ధ ప్రాతిపదికన దాదాపుగా ఒక 200 ప్రొక్లైనర్లు వచ్చి పనిచేసినాయి. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే, ఈ రోజున డయాఫ్రమ్ వాల్ కట్టడానికి మొత్తం సాంకేతిక పరిజ్ఞానం అంతా ఉపయోగించి స్టార్ట్ చేశారు. దానికి ఫౌండేషన్, దానికి కావలసిన ముందస్తు చర్యలన్నీ జరుగుతున్నాయి. అమరావతి జంగిల్ క్లియరెన్స్ అయిపోయి, టెండర్లు ఫైనలైజ్ అయిపోయి, అమరావతి ఫుల్ స్వింగ్లో వెళ్ళబోతూ ఉన్నది. నేను చెప్పినట్టు గుంతల రోడ్లు అయితే ఆల్రెడీ పూర్తయిపోయినాయి. అందుకని చంద్రబాబు నాయుడు చేసిన ఈ 6 నెలల్లో చేసిన ప్రధానమైన పని ఏంటంటే, ఈ నియంత పాలన, జగన్మోహన్ రెడ్డి అనే నియంత పాలనని ఆనవాళ్ళు లేకుండా చేసేసాడు. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కళకళలాడుతూ కనపడుతూ ఉన్నాయి. కోర్టులు తమ పని తాము చేసుకుంటున్నాయి, పోలీస్ స్టేషన్లు తమ పని తాము చేసుకుంటున్నాయి. ఇంక ఈ 2 ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా
జగన్మోహన్ రెడ్డి దుష్కృత్యాలకి, చంద్రబాబు చేసిన మంచి పనులకి ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ సార్. శ్రీనివాస్ సార్, మీరు చెప్పండి సార్. అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్ అంటారు. అంటే గత ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్దుకోవడానికి కూడా ఒక 6 నెలలు టైం పడుతుంది అంటారు. కానీ చంద్రబాబు గారు అధికారం చేపట్టాక 6 నెలల్లోని ఇప్పటికే దాదాపు 4 లక్షల ఉద్యోగాల దాకా తీసుకొచ్చిన పరిస్థితి, చాలా పెట్టుబడులు కూడా వస్తున్నాయి. సో అభివృద్ధి, సంక్షేమం రెండు ఎలా ముందుకెళ్తున్నాయి? మరి వైసీపీ ఆరోపించినట్టు రాష్ట్రంలో అప్పులు ఎక్కువగా చేస్తున్నారు చంద్రబాబు గారు అని చెబుతున్నారు. వీటిలో ఎంతవరకు నిజం ఉంది? మీ అభిప్రాయం ఏంటి? అక్కడుంది చంద్రబాబు. ఇక ఆయనతో హనీమూన్ ఏముంటుంది, అంతా మూనే. ఏది ఇప్పుడు చంద్రబాబు మూను, ఇంకా ప్రతిరోజు ఆయనతో ప్రయాణం, ఆయనతో వర్క్ చేయటం అనేది ఇక అది రోజు హనీమూనే. ఇవాళ ఒక చీకటి నుంచి వెలుగులోకి. ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత చీకట్లలో నుంచి వెలుగులోకి వచ్చామని చెప్పాల, వెలుగులోకి వస్తున్నామన్నారు. అంటే అక్కడ శ్లేష నీకు కనపడుతుంది. ఇంకా ఆయన సంతృప్తి చెందలేదు ఈ 6 నెలల్లో పనితీరు పట్ల. ఇంకా స్పీడ్ అవ్వాలి. తను ఏమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళకే కాదు మీకు కూడా ఉండాలన్నారు. ఎవరిని? ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, అక్కడ ఉన్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లందరినీ ఉద్దేశించి ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోలీసులో రావాలి, రెవెన్యూలో రావాలి, వ్యవస్థలన్నిటిలో కూడా వాళ్ళ యొక్క పనితీరు నీకు బుల్లెట్ స్పీడ్తో వెళ్తే తప్ప నీకు గెటాన్ కాదు. 6 నెలలు పట్టింది ఈ బండి ట్రాక్లోకి ఎక్కించడానికి. మొత్తానికి ట్రాక్ ఎక్కింది. ఇంకా బుల్లెట్ స్పీడ్తో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మొదటి రోజే మనం చూసాం 5 సంతకాలు. పెన్షన్ 1000 రూపాయలు పెంచేశారు. 1000 రూపాయల పెన్షన్ జగన్ పెంచడానికి 4 ఏళ్ళు నిక్కి నీల్గాడు. 250 వేశాడు. అట్లాంటిది ఏకదమన నీకు ఒకే రోజు, ఏది నీకు 1 తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు, ఈ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అసలు ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నాడో అర్థం కాదు. అసలు ఎలా సాధ్యం? ఇదే జగన్మోహన్ రెడ్డి 15వ తారీఖు, 20వ తారీఖు కూడా పడుతుండే. గవర్నమెంట్ ఉద్యోగులకి జీతం వచ్చేది కాదు. బ్యాంకుల్లో ఈఎంఐల అవి ల్యాప్స్ అవుతా ఉండే పరిస్థితి అన్నమాట. ఇవాళ ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం, గతంలో బాధ్యత లేని ప్రభుత్వం. ఎందుకంటే ఒకవైపు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చక్కదిద్దటానికి, అంటే జంగిల్ క్లియరెన్స్, అంటే ఈ గుంతలు పొడ్చటం, నువ్వేదనుకుంటే అది ఏది. ఇవాళ మొత్తానికి చదును చేశారు. ఇక నిర్మాణానికి సిద్ధమైంది క్షేత్రం, కట్టుబడి బిగినవుతుంది అన్నమాట. వరుసపెట్టి అమరావతిలో కట్టుబడులు. నీకు 20,000 కోట్లతో రోడ్లు వేస్తున్నారు. 32,000 కోట్లు ఇవాళ సమీకరణ చేశారంట. అటు వరల్డ్ బ్యాంక్ కానీ, నీకు ఏడీబీ కానీ, కేంద్రం గ్యారంటీలు ఇస్తున్న రుణాలు మొత్తం 32,000 కోట్లు నీకు అమరావతిలో కన్స్ట్రక్షన్. ఇందాక పోలవరం గురించి చెప్పారు సత్యమూర్తి గారు. ఎంత? 12,500 కోట్లతో నీకు పోలవరం బిగిన్ అవుతుంది. ఇప్పుడే నీకు డయాఫ్రమ్ వాల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తున్నారు. అది 2027 లోపు కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్. ఎందుకంటే తొలి దశ 2027 కల్లా కంప్లీట్ అయితేనే రెండవ దశ నిధులు మనకు వస్తాయి. అంటే పీపీఏ చాలా కఠినంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ డబ్బులు కూడా దారి మళ్లించాడు. మొత్తం కేంద్రం ఇచ్చే డబ్బంతా అతను డైవర్షన్ చేసిన దాంట్లో ఇవాళ కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకి లెక్క అడుగుతోంది. టైం బౌండ్ ప్రోగ్రామ్, ఫలానా టైంలో ఖర్చు పెట్టాలి, ఇంత శాతం వర్క్ అవ్వాలి అంటూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ ప్రభుత్వం వేస్తుందన్నమాట అడుగులు. అంటే ఇది ఒక గుడ్ స్టార్ట్. దీన్ని మనం ఎలా చూడాలా? ఒక మంచి ప్రారంభం, ముందడుగు. ఇప్పుడు ఇవాళే కలెక్టర్ల కాన్ఫరెన్సు, నీకు ఇవాళే గూగుల్తో ఒప్పందం చేసుకున్నారు. అమెరికా లోకేష్ బాబు టూర్కి వెళ్ళి అక్కడ నాదెళ్ల సత్యతో భేటీ, అక్కడ ఆ జరిగిన దాంట్లో నీకు వరుసపెట్టి అక్కడ 23 దేశాల ప్రతినిధులతో ఆయన సమావేశాలు అయ్యారు. ఏదో ఐటీ సినర్జీ సర్వ్, అక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళతో, గూగుల్తో, తర్వాత యాపిల్ వాళ్ళందరితో భేటీలు. ఇవాళ మనకి కళ్ళ ముందు ఆ ఫలితం. గూగుల్ క్లౌడ్ నీకు 1,50,000 కోట్ల పెట్టుబడులతో ఇవాళ విశాఖపట్నంలో అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటు ఈ స్టూడెంట్స్కి కాలేజెస్కి మధ్య ఆ గ్యాప్ భర్తీ, ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఏంటది, పౌర సేవలు, అదే వాట్సాప్ ద్వారా
అందించే ప్రక్రియ. అంటే విశాఖ కేంద్రంగా 4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ అంటున్నారు, అదే నీకు 1,60,000 కోట్ల పెట్టుబడులు. లేకపోతే రేపు గ్రీన్ హైడ్రోజన్ ఏంటది ఎన్టీపీసీ ఒక ఒప్పందం చేసుకుంది, మోడీ రేపు కొన్ని రోజుల్లో శంకుస్థాపన చేయబోతున్నారు. నీకు అది దగ్గర 1,50,000 కోట్లు ఒక్క ఎన్టీపీసీ ద్వారా అక్కడ వస్తున్న నేపథ్యంలో టీసీఎస్ ఆల్రెడీ ఇంకా 10 రోజుల్లో ప్రారంభమవుతోంది, 15,000 మందికి ఉపాధి. అంటే ఎంత స్పీడ్గా ఈ ప్రభుత్వం వెళ్తోంది పోల్చుకోవటం. చర్చ అదే, ప్రజల్లో చర్చ. ముఖ్యమంత్రిగా జగన్ పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు ఎలా ఉంది, అప్పుడు క్యాబినెట్ మంత్రులు ఎలా పనిచేశారు, ఇప్పుడు క్యాబినెట్ మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నాడు, అప్పటి 5 డిప్యూటీ సీఎంల పనితీరు ఎలా ఉంది. గతంలో 4 ఏళ్లలో ఒక్కసారి కలెక్టర్ల మీటింగ్ పెట్టారు ప్రజావేదికలో, అది కూల్ చేయడానికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఇది రెండోసారి కలెక్టర్లు. అంటే ప్రతి 3 నెలలకి ఒక కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఇప్పుడు ఇది రెండో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇవాళ జరుగుతోంది. ప్రతి 15 రోజులకి ఒక క్యాబినెట్ భేటీ. అంటే ఈ 6 నెలల్లోనే నీకు 10-12 క్యాబినెట్ భేటీలు. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం వెళ్తోంది. గతంలో ఒక మాఫియా రాజు ఎలా పరిపాలించిందో మనం చూసాం. రైట్ సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకెళ్తుంటే ఇప్పుడు ప్రాంతాల మధ్య కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పట్లో అమరావతిలో రాజధాని అంటే అది అమరావతి కాదు కమరావతి అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి రాయలసీమకు అన్యాయం చేస్తుంది అని చెప్పారు. కానీ ఇక్కడ వచ్చే పెట్టుబడులు చూస్తుంటే ప్రాంతాల వారీగా కూడా అన్నిటికీ సరిసమానంగానే చంద్రబాబు గారు ఆహ్వానిస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో మీరేం చెప్తారు, విశాఖలో ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ఆయన కృషి ఏంటంటారు? అలాగే రాయలసీమ కావచ్చు, మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఒక విషయం తెలుసుకోవాలి, రాజకీయం మారింది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అంతకు ముందర చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు అప్పటి ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పాడు. చెప్పినప్పుడు ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని. ఇతను చెప్తున్న దాంట్లో ఏదన్నా వాస్తవం ఉందేమో అని నమ్మి ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది చాలా స్పష్టంగా చూశారు. ఎంతసేపటికి దోచుకోవటం తప్ప వేరే కార్యక్రమమే లేదు. ఇవన్నీ మొత్తం చూసి పోనీ దోచుకున్నవాడు ఊరుకున్నాడా అంటే ఆ దోచుకున్నది దాచుకోవటానికి దాడులు చేశాడు. ప్రజల మీద, ప్రతిపక్షాల మీద, మామూలు దళితుల మీద, అందరి మీద దాడులు చేసి భయం గుప్పిట్లో రాష్ట్రాన్ని పెట్టుకొని తన సంపదని తను పెంచుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టానికి దాదాపుగా 100 రెట్లు ఎక్కువ నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంత నష్టాన్ని చేశాడు. అధికార వికేంద్రీకరణ పేరుతో విశాఖను అడ్డగోలుగా దానికి వస్తాను. ఇప్పుడు ఏంటి అంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి 3 రాజధానులు తీసుకొచ్చాడు. కులాల మధ్య విభేదాలు తీసుకురావటానికి అమరావతిని కమ్మోళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, అసలు మొత్తం కమ్మోళ్ళే ఉన్నారంట. అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. కమ్మోళ్ళు ఎక్కువ మంది ఉంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ బెటర్ కదా. ఆ లాజిక్ మర్చిపోయేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో. ఏది మన తిరుపతిలో పింక్ డైమండ్ పోయింది అని చెప్పినట్టు అమరావతిలో కమ్మోళ్ళే కూనారని మొదలుపెట్టాడు. తీరా చూస్తే అక్కడ ఉన్నదంతా ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీల తర్వాత 2వ లార్జెస్ట్ క్యాస్ట్ ఏంటి అంటే రెడ్లు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొత్తం ఇప్పటి వరకు ఇంకా రెడ్లే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చాకచక్యంగా తన సోషల్ మీడియా సైకో గ్యాంగ్ను ఉపయోగించుకొని అంత కమ్మోళ్ళు ఉన్నారని చెప్పి ఒక విద్వేషాన్ని రగిల్చాడు. ఇప్పుడు మళ్ళీ అదే పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గుర్తించాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటివరకు చేసిన డ్యామేజ్ని చూశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఆ ఛాన్స్ లేదు. అందుకని కనీసం స్ట్రాటజీ మార్చుకోవాలి. ఆ స్ట్రాటజీ మార్చుకోవటం కూడా చేతగాక
ఇప్పుడు మళ్ళీ రాయలసీమకు అన్యాయం జరిగిందని మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు చక్కగా 2014 నుంచి 2019 వరకు రాయలసీమ అవసరాలు తీర్చడానికి ముచ్చుమర్రి ప్రాజెక్టును టేకప్ చేశాడు. టేకప్ చేస్తే దానికి మొత్తం అన్ని క్లియరెన్సులు ఉన్నాయి. అన్ని క్లియరెన్సులు ఉన్న ముచ్చుమర్రి ప్రాజెక్టుని తీసి పక్కన పడేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని కొత్తది పెట్టాడు. దానికి తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది. దాని మీద గొడవ అయింది. దాని మీద ఏం చేయాలో అర్థం కాదు, ఎట్లా ముందరికి తీసుకెళ్లాలో అర్థం కాదు. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మూలపడే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్రారంభించిన ముచ్చుమర్రిని ముందరికి తీసుకెళ్ళలేదు, కొత్తగా తీసుకొచ్చిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. అంటే జగన్మోహన్ రెడ్డిది ఒకటే బాట, చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు. నీకు ప్రజలకి సౌకర్యం కల్పించాలా, నువ్వు ఈ వేరే వాళ్ళ గురించి ఆలోచించాలా? ఆ ఇంగిత జ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీరని నష్టం తెచ్చాడు. ఈ రోజున ఇండస్ట్రియల్ కారిడార్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్టాడు? రాయలసీమలో పెట్టాడు. కియా మోటార్స్ తీసుకొచ్చిన తర్వాత అనంతపురం జిల్లా ఎట్లా అభివృద్ధి చెందిందో మన కళ్ళ ముందరే కనపడుతూ ఉన్నది. ఇందాక కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అసలు అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోయేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దాన్ని ఎట్లా టర్న్ అరౌండ్కి తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ కల్చర్ తీసుకొచ్చాడు. అక్కడికి తక్కువ వాటర్ తోటి హార్టికల్చర్ పంటలు పండించే కార్యక్రమాన్ని తీసుకొస్తే ఈ రోజున ఆయన గర్వంగా చెప్తున్నాడు, అనంతపురం ఎడారి కాకుండా ఆపటమే కాకుండా అనంతపురం మొత్తం ఎకనామిక్ యాక్టివిటీలో 6th ప్లేస్లోకి తీసుకొచ్చాను అని ఆయన గర్వంగా చెప్తున్నాడు. ఇట్లా ఒక్కటి జగన్మోహన్ రెడ్డిని చెప్పమనండి, నేను సాధించింది ఇది అని చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి సాధించింది ఒక్కటి ఉంది, అతి ఎక్కువ మంది మీద కేసులు పెట్టడం, అతి ఎక్కువ మందిని లాకప్లో పడేసి చెత్తగొట్టడం, అతి ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం. ఇంకా నేరాల గురించి చెప్పాలంటే దారుణమైన నేరాలు, అవన్నీ రికార్డు స్థాయిలో చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రికార్డు స్థాయిలో పరిశ్రమలు తీసుకురావటం, పెట్టుబడి తీసుకురావటం, ఉద్యోగ కల్పన, ఇవన్నీ మామూలుగా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయాలు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగిరాపో, సత్యమూర్తి గారు చెప్పిందేమన్నా నీకు అర్థమైందా అని. నాకేం అర్థం కాలేదండి, ఆయన ఏం చెబుతున్నాడో మన రాష్ట్రం గురించి అని అడుగుతాడు. ఆయనకి చెప్పాలి అంటే మొత్తం ఈ విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ ఎందుకు కట్టారు జగన్మోహన్ రెడ్డి అని ఒక క్వశ్చన్ అడిగిరా, ఆ క్వశ్చన్కి సమాధానం కరెక్ట్గా చెబితే ఇంకా మనం జగన్మోహన్ రెడ్డిని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. మిలీనియం టవర్స్ ఎందుకు కట్టారో తెలీదు, అందులో నుంచి ఐటీ కంపెనీలన్నింటినీ తరిమి కొట్టి అక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీసులు పెట్టాడు రాజధాని పేరుతో. అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ అభివృద్ధి గురించి తెలియదు. ఆయనకు ఉద్యోగాలు ఇవ్వటం అంటే 5,000 రూపాయలు మ్యాక్సిమం జీతం ఇప్పించే ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాడు, వాలంటీర్ ఉద్యోగాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా డెడ్ లైన్ పెట్టుకొని పనిచేస్తున్నారు కేంద్ర మంత్రి, అది కూడా పూర్తి ఆల్రెడీ డిక్లేర్ చేశారు. మొత్తం దాని ఇనాగరేషన్ డేటు డిక్లేర్ చేసి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకొని పనిచేయండి అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అన్న పదానికి అర్థం తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిసారి డీప్ టెక్ అంటున్నాడు, ఆ డీప్ టెక్కి అర్థం తెలుసా? డ్రోన్ టెక్నాలజీని జగన్మోహన్ రెడ్డి కూడా వాడాడు. ఎక్కడ వాడాడు అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నాడా, మేల్కొని ఉన్నాడా, ఏం చేస్తున్నాడో చూడటానికి జగన్మోహన్ రెడ్డి డ్రోన్ టెక్నాలజీ వాడాడు. చంద్రబాబు నాయుడు అట్లా వాడట్లా. డ్రోన్ టెక్నాలజీ తోటి వ్యవసాయానికి ఎట్లా ఉపయోగపడుతుంది, పురుగు మందులు అవి ఎట్లా కొట్టాలి, తక్కువ ఖర్చుతోటి ఎరువులు ఎట్లా వేయాలి, అవి చూడటానికి డ్రోన్లను వాడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఆ డ్రోన్లను వాడే అలవాటు చంద్రబాబు నాయుడికి లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి చాలా నేర్చుకునే అవకాశం లేదు, అంత ఏజ్ కూడా కాదు, ఇప్పటికే గడ్డము జుట్టు కూడా తెల్లబడిపోతున్నాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఇంకా కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు, ఉన్నది మర్చిపోవటమే. సో
ఇందాక మనం చెప్పుకున్నట్టు సార్ ఏ ప్రభుత్వానికైనా ఒక 6 నెలలు మినిమం టైం ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద ఆరోపిస్తున్నవి రెండు. ఒకటి ఇందాక సార్ చెప్పినట్టు సత్యమూర్తి గారు లా అండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో, అలాగే సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు. సో లా అండ్ ఆర్డర్ లేదు అని ప్రభుత్వం వచ్చిన తర్వాత డేస్ గ్యాప్లోనే ఆయన ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన కావాలని కోరడం మనం చూసాము. ఇక ముఖ్యంగా సంక్షేమ పథకాలంటే ప్రతి మీటింగ్కి రావడం, నీకు 15,000 అన్నాడు. ఎక్కడ సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆ టైంలో నవరత్నాలు ఇచ్చారు. మరి ఆయన ఎన్ని రత్నాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది? సో ఆయన ఎంత మేర హామీలను నెరవేర్చారు? మీరేం చెప్తారు? అంటే ఆయన జలయజ్ఞం అన్నాడు, ఏం చేసావు అంటాడు. ఏది జలయజ్ఞం ఆయన దృష్టిలో అంటే పోలవరాన్ని ముంచేయటం, లేకపోతే హంద్రీ నీవా గాలేరు నగరి అటన్నిటినీ పండబెట్టడం. ఇప్పుడే చెప్పారు కదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి ఏమైందో, ఇది జగన్ చేసిన జలయజ్ఞం అనమాట. నవరత్నాలు కాదు, అతను నవ మాఫియాలు పెంచి పోషించాడు అనుకున్నాం మనం. ఏది రకరకాల మాఫియాలను పెంచాడు. ఇవాళ ఈ అందరికీ ఆస్తులు వారసత్వంగా వస్తాయి, అప్పులు వారసత్వంగా వస్తాయి. మాకేంట్రా నాయన ఈ ఘోరాలు నేరాలు, ఈ డ్రగ్స్ గంజాయి ఇవి వారసత్వంగా వస్తాయని ఇవాళ వాపోతున్న పరిస్థితి. ఈరోజు నువ్వు అన్నావు హామీల అమలు గురించి. ఏంటి? దీపం పథకం, 3 సిలిండర్లు ఫ్రీ, ఆల్రెడీ 1 సిలిండర్ ఇచ్చేశారు. ఇంకా వరుసపెట్టి అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. నీకు మనం చూసాం మెగా డిఎస్సి. జగన్ ఏం చేశాడు? దగా డిఎస్సి. ఇవాళ 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చారు. నీకు ఏపీపీఎస్సి చైర్మన్గా అనురాధ నియమించారు. రేపు ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది. అంటే పాలకుడు ఎలా ఉండాలో ఇవాళ చంద్రబాబు, పాలకుడు ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబుకి గొడ్డలు ఇచ్చామనుకుమ్మా, ఏం చేస్తాడు? చెట్లు నరుకుతాడు, లేకపోతే దాంతో కట్టెలు చేస్తారు, దాంతో ఇవాళ ఇల్లు కట్టడం, ఈ పనిలో ఉంటాడు ఆయన. అదే గొడ్డలు కనుక మనం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే చంపడం, హత్యలు, వాళ్ళ చిన్నాన్న హత్యే కదా. అంటే ఏంటి? ఆయుధం, అధికారం అనే ఆయుధం ఇవాళ సమర్థుడి చేతిలో ఉంటే పేదల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాడతారు. అదే మరి ఒక ఉన్మాది చేతుల్లోకి వెళ్తే ఈ ఉన్మాదమే జరుగుతుందనేది వాళ్ళ కళ్ళ ముందున్న పరిస్థితి అన్నమాట. అభివృద్ధి, సంక్షేమం ఆ రెండే కాదు, ఇవాళ అరాచక శక్తుల అణిచివేత ఒక త్రిముఖ వ్యూహంతో ఇవాళ వెళ్తోంది కూటమి ప్రభుత్వం. అటు అభివృద్ధి చేస్తోంది, ఇటు సంక్షేమం అందిస్తోంది, మరోవైపు ఈ అరాచక శక్తుల్ని అణిచేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు రాబడుతున్నారు. గతంలో మరి అనేక మంది ఎంపీలు, ఎంతమంది ఆయనకి దగ్గర 30 మంది పైన ఎంపీలు ఉంటే ఏం సాధించాడు? ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏమన్నారు? వెంటిలేషన్ మీద ఉన్న రాష్ట్రానికి ఇవాళ కేంద్రంలో ఉన్న 21 మంది ఎంపీలే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అన్నాడు. ఈ 21 మంది ఎంపీలు ఇవాళ కేంద్రం నుంచి ఎన్ని నిధులు 6 నెలల్లో తెచ్చారు? అమరావతికి 15,000 కోట్లు ఆళ్లే తెచ్చారు, పోలవరానికి 12,500 కోట్లు ఆళ్లే తెచ్చారు. ఇవాళ రైల్వే వర్కులు నీకు 75,000 కోట్లతో నీకు పనులు జరుగుతున్నాయన్నా, హైవే పనులు 73,000 కోట్లతో జరుగుతున్నాయన్నా, మనం రేపొద్దున రైల్వే జోన్ శంకుస్థాపన అంటున్నారు. ఎయిర్పోర్ట్ ఇవాళ భోగాపురం ఎప్పుడే చెప్పావు రామ్మోహన్ నాయుడు, వచ్చే సంవత్సరమే అది ప్రారంభోత్సవం అంటూ ఇవాళ ఒక ప్రణాళికబద్ధంగా అదే విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ వాళ్ళు ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2.3 ట్రిలియన్ ఎకానమీ కావాలి, 15% వృద్ధితో వెళ్ళాలి. ఏంటి? $43,000 తలసరి ఆదాయం పెరగాలి. 2047కి ఒక గొప్ప లక్ష్యాలని మరి ఏర్పాటు చేసుకుని ముందడుగు వేస్తున్న ప్రభుత్వము. మీరు అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం అందిస్తున్నారు, ముందు ఆ అరాచకాన్ని అణిచేయాలి. ఈ అరాచకాన్ని కనుక అణిచేయకపోతే నువ్వు చేసిన అభివృద్ధి వాళ్ళు డ్యామేజ్ చేస్తారు, నువ్వు ఇచ్చిన సంక్షేమం వాళ్ళు మింగేస్తారు. అంటే ముందు మాఫియాల భరతం పట్టండి అంటున్నారు ప్రజలు. వాళ్ళ ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. అనేక మంది బాధితులు వెల్లువెత్తుతున్నారు. ఏంటి? నీకు దగ్గర 1,70,000 ఫిర్యాదులు, రెవెన్యూ సదస్సులు, నీకు ఎంతమంది ఫిర్యాదులు ఇచ్చారు? ఇప్పుడు 32,000 మంది ఫిర్యాదులు ఇచ్చారంట. నీకు అసలు రీసర్వే ఏది జగనన్న భూరక్ష ఏదో పెట్టాడు, ఆ రీసర్వేలో 2 లక్షల ఫిర్యాదులు వచ్చినాయంట. ఈ ఫిర్యాదులన్నీ అడ్రస్ చేయాలి.
ఆ బాధ్యత ఐఏఎస్ఎల్ది ఐపీఎస్ఎల్ది అని ఇవాళ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారనమాట. ఇంతమంది బాధితులు కోరి తెచ్చుకున్నటువంటి ఈ బాధితుల ప్రభుత్వం బాధితులకి న్యాయం చేయాలా. ఈ వెలుగులు ఇక చిరస్థాయిగా నిలిచిపోవాలి. మళ్ళా చీకట్లోకి వెళ్ళటానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.